శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25 మధ్యలో వారఫలాలు పరిశీలించినప్పుడు మీనరాశి వారికి జన్మశని ప్రభావం నుంచి టెంపరీగా బయటపడినట్టే భావించవచ్చు. అంటే సుమారుగా మనకి ఈ గురుగ్రహం జలతత్వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి తన ఉచ్చ దృష్టితో అక్కడి నుంచి 9వ దృష్టితో గురువు స్వక్షేత్రమైనటువంటి మీనరాశిని చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి శని తన పాప ఫలితాలు కాకుండా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ మీనరాశి వారు వారి జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడడం అన్నది జరుగుతూ ఉంటుంది. సరే, ముఖ్యంగా వారి యొక్క నడవడికలో ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదో ఒక బలహీనతకి లోనై ఉన్నా, ఎవరో ఒకరి ఆధీనంలో ఉండి వారి నుంచి బయటపడలేకపోతున్నా, ఒక బలహీనత నుంచి బయటపడలేకపోతున్నా, ఈ సమయంలో మీరు కొద్దిపాటి ప్రయత్నంతో ఆ బలహీనత నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ దైనందినంగా మీ యొక్క దైనందిన జీవితం అంటే ఏదైతే మీరు గతంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందో అవి మళ్ళా తిరిగి మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా పాత సమస్యల నుంచి బయటపడి కొత్తగా మీ జీవితం ప్రారంభించుకోవడానికి ఇదొక ప్రారంభం మాత్రమే. ప్రయత్నం మొదలెట్టండి. అటు విద్యార్థులు కానీ, ఏదైనా విద్య నేర్చుకుంటున్నవారు కానీ, జీవితంలో పైకి రావాలి అనుకున్నవారు కంపల్సరీగా మీ యొక్క బలహీనతల్ని పక్కన పెట్టి కొత్త ప్రయత్నం చిన్నగా అయినా మొదలెడితే నెమ్మదిగా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ మీరు ఎంత ప్రయత్నం చేసినా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఎవరో ఒకరు మళ్ళీ మిమ్మల్ని బలహీనతలకి లోనయ్యే విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. పలానా క్లబ్కి వెళ్దామని, ఏదో ఆట జరుగుతుందని అక్కడికి వెళ్దామని మిమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉంటారు. ముందుగా అటువంటి వారి నుంచి మీరు బయటపడాలన్నమాట. ఎవరైతే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో, వాళ్ళ యొక్క ఇష్టాన్ని మీ మీద రుద్దాలనుకుంటున్నారో వాళ్ళని ముందు కొంత కష్టమైన దూరం పెడితేనే మీరు బయటపడడం జరుగుతుంటుంది. మీ యొక్క కొత్త అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు అంటే 25-27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఈ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఎవడో ఒక ఫ్రెండ్ సాయంకాలం వస్తూ ఉంటాడు, వాడితో వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ ఎప్పుడో రాత్రి వచ్చి ఏదో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇటువంటిది ముందు మీరు మీ అబ్బాయిని కన్నా మీ అబ్బాయి ఎవరితో అయితే తిరుగుతున్నాడో ఆ స్నేహితుడిని మీరు కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ అబ్బాయి జీవితంలో బాగుపడడం. ఇది ఒక మంచి సమయం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇందులో పిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ఎవరికైనా సరే మీ జీవితాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకునే టైం ప్రారంభమైంది. ప్రయత్నం చేయండి. కొన్ని బలహీనతల్ని పక్కన పెట్టండి. ఇక 8వ స్థానంలో రవి, కుజ, బుధ ఇవి కొన్ని పనిష్మెంట్లు రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే గతంలో చేసిన పొరపాట్లు చిన్నవో పెద్దవో మిమ్మల్ని కొద్దిగా భయపెట్టే అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులైతే కొద్దిగా మార్కులు తక్కువ రావడం, ఉద్యోగస్తులైతే ఏదైనా పొరపాటు పైకి రావడం వల్ల అవమానపడడం, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది ధైర్యంగా వాటిని ఎదుర్కోండి. చిన్న సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకొని కవర్ చేసుకుంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే శుక్రగ్రహం 7వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు మీకు ఈ సమయంలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే స్నేహితులు గతంలో ఎవరితోన్నా మీకు పరిచయం ఉన్నా వాళ్ళు తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది వివాహ సంబంధించిన విషయంలో కూడా భార్యాభర్తలు విడిపోయి ఉంటే తిరిగి మళ్ళా కలుసుకోవడం కానీ, మీరు ఎవరికైతే ఎవరి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించడానికి కొంతవరకు ఈ శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల అటువంటి వారితో కొన్ని పరిచయాలు అటాచ్మెంట్ జరిగే అవకాశం ఉంది. ముందుగా వాటి నుంచి బయటపడటం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒకటి వదులుకుంటే కొత్తది వచ్చినట్టు ఏవైనా ఎంతో కష్టపడి కొన్ని అలవాట్ల నుంచి బలహీనత బయటపడితే మళ్ళీ కొత్త విషయం అటాచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ దానికన్నా ఇది ఎక్కువ ప్రమాదంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకి, ముఖ్యంగా ఇతర స్త్రీలకి, అంటే అమ్మాయిలైతే ఇటువంటి మగవాళ్ళకి చాలా వరకు దూరంగా ఉండి ఒక కఠోర నియమంతో దీక్ష ప్రారంభించి చాలా నియమంగా ఉంటేనే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి
బయటపడడం అన్నది చాలా కష్టం అవుతుంది. అంటే ఇది అంతా కేవలం గోచారం వరకే మనం తెలుసుకున్నాం. ఈ దశ మిగతా విషయాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి, బట్ ఏదైనా రాశిలో శని సంచరిస్తున్నప్పుడు ఎంత గొప్ప పనైనా తర్వాత చేద్దాం అన్నటువంటి వర్డ్ వస్తూ ఉంటుంది. ప్రతిదీ వాయిదా వేస్తూ ఉంటారు, ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయరు. అందువల్ల ముందు దాని నుంచి బయటపడితే మీ సక్సెస్ ప్రారంభమైనట్టే. ఏదైనా ఈ రాశి వారు కంప్లీట్గా విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవడం వల్ల, అది కుదరనప్పుడు కేవలం చిన్నపాటి మంత్రాన్నైనా శివుణ్ణి పూజించడం వల్ల అయితేనే, విష్ణుమూర్తి ఆరాధన వల్ల అయితేనే. ఎందుకంటే మీనరాశిలో గురువు స్వక్షేత్రం, శుక్రుడు ఉచ్చులో ఉంటాడు, బుధుడు నీచ పొందుతూ ఉంటాడు. అందువల్ల మీరు ఇన్ని ప్రధాన గ్రహాలను పూజించే బదులు చక్కగా విఘ్నేశ్వరుడితో పూజించుకోవడం. కానీ ఏదైనా మీనరాశి వారికి విష్ణు సహస్రనామాన్ని మించినది లేదు. అది కంప్లీట్గా ప్రతినిత్యం చదవడం వల్ల అన్ని సమస్యల నుంచి కంప్లీట్గా బయటపడడం జరుగుతుంది. స్వస్తి.